నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చూస్తున్నది ఏంది అంటే వింటున్నది. అయితే భర్త భార్యను చంపుతున్నాడు లేదా భార్య భర్తను చంపేస్తుంది. ఇల్లీగల్ రిలేషన్స్ కోసం. దానికోసం మనం వాళ్ళ పార్ట్నర్‌ని చంపాల్సినంత అవసరం ఉందా? వేరే దారులే లేవా? అలా ఉన్నటువంటి దారులేంటి? లీగల్‌గా మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు దానికి సంబంధించి మనకి ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో ఈ న్యూస్‌లు ఎక్కువైపోతున్నాయండి. ఐదర్ భార్య చనిపోతుంది భర్త చేతుల్లో, లేదా భర్త చనిపోతున్నాడు భార్య చేతుల్లో. అవును. అంటే ఎవ్రీ మంత్ 1 ఆర్ 2 న్యూసెస్ అవునండి. వింటూనే ఉన్నాం. హ్మ్. అంటే వాళ్ళకెందుకు చంపాలనిపిస్తుంది? ఇప్పుడు ఫైనల్లీ చంపడం దేనికి? అవును. పార్ట్నర్‌ని. అవును. లైఫ్ లాంగ్ బతకాలి అవును. తనతో అని చెప్పేసని బాయ్ ఫ్రెండ్‌తో. సో, అలాంటప్పుడు చంపడం అనేది మార్గం గాదు గదా! అవును. చంపితే వాళ్ళెందుకు జైలుకి కంపల్సరీ ఈ రోజు కాకపోతే రేపు మాపో అవును. ఖచ్చితంగా బయటకెళ్తారు. అవును. ఈవెన్ రీసెంట్‌గా జరిగినటువంటి పూర్ణిమ అశోక్ అవును. ఈ ఇష్యూ కూడా అంతే. వాళ్ళు కూడా అవును. న్యాచురల్ డెత్ గాని క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అవును. కానీ అలా జరగలేదు. అవును. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళొచ్చి ఈ చెంపల మీద అలాగే అవును. నెక్ మీద మార్క్స్ చూసి అవును. ఇదెందుకో డౌట్ వస్తుందని చెప్పి కంప్లెయింట్ ఇచ్చారు. సస్పెక్ట్ అని కంప్లెయింట్ ఇచ్చారు. డౌట్ వచ్చి కంప్లెయింట్ ఇచ్చారు. అది అవును. బయటపడింది. అవును. సో, లైఫ్ లాంగ్ బాయ్ ఫ్రెండ్‌తో ఆర్ ఎల్స్ గర్ల్ ఫ్రెండ్‌తో ఉండాలనుకుంటున్నట్టు వాళ్ళు చంపడమే ఆ మార్గంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అవునండి. జనరల్‌గా ఒకరిని చంపే రైట్ ఎవరికీ ఉండదు. అవును. ఎందుకంటే వాళ్ళకు అఫైర్స్ ఉన్నా గూడా అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రైమ్ నౌ ఎ డేస్. హ్మ్. సో, ఇక్కడ నేనేమంటున్నా అంటే అవతల వాళ్ళని చంపి చట్టం నుంచి తప్పించుకుందాం అనుకునేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడున్న పోలీసులు చాలా టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. చంపి చట్టం నుంచి తప్పించుకుంటా అనేది వాళ్ళ ఒక భ్రమ మాత్రమే. హ్మ్. జనరల్‌గా ఇటువంటి సిట్యుయేషన్‌లో చంపడం ఒకటి మార్గమా అనేది వీళ్ళు ఎందుకలా ఆలోచిస్తున్నారనేది అదొక ఇన్‌స్టంట్‌లో వాళ్ళు తీసుకునే నిర్ణయం మాత్రమే. జనరల్‌గా వాళ్ళకి అఫైర్ ఉండొచ్చు. అది దానికి క్రైమ్ లాగా తీసుకోకున్నా వీళ్ళేం జేసుకోవచ్చు అంటే జనరల్‌గా ఒకవేళ ఒక వైఫ్ ఉంది. హస్బెండ్ నచ్చట్లేదు. బయట అతనితో అఫైర్ ఉందనుకోండి. జనరల్‌గా అతనికి డైవర్స్ నోటీస్ ఇచ్చి ఇతనితోని బతకొచ్చు హ్మ్. ఓపెన్‌గా చెప్పి. ఇప్పుడు అవతల భర్త యొక్క జీవితాన్ని తీసుకోవడం, అతన్ని చంపేయడం ఎంతవరకు అది కరెక్ట్ అనేది వాళ్ళే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలండి. చంపకుండా డైవర్స్ ఇయ్యొచ్చు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు వీళ్ళు? ఆ అదే అర్థం గా క్షణికావేశం అన్నట్టు. ఇది ఓన్లీ క్షణికావేశం. హ్మ్. వీళ్ళకేంటంటే ఆ మోజులో పడి భర్త అయితే భార్యను చంపడమో, భర్త అయితే భార్యను చంపడమో, భార్య అయితే భర్తను చంపడమో జరుగుతున్నది. ఇక్కడ వీళ్ళు ఒకటే అండి జనరల్‌గా ఏదైనా అఫైర్ ఉండి గానీ, ఏదైనా ఇష్యూ ఉండి గానీ, హస్బెండ్‌కి ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్ ఇంకో స్పౌస్ నచ్చలేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక లీగల్ నోటీస్ ద్వారా మేము డైవర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. నాకు ఈ విషయాలలో నేను మీతోని ఉండలేకపోతున్నాను ఒక హ్మ్. నోటీస్ ఇచ్చుకోవడం ద్వారా వాళ్ళు డైవర్స్‌కి అప్లై చేసుకోవడం అనేది ఒక లీగల్ ప్రొసీజర్ అయితే ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ దట్ డైవర్స్ పోకుండా అతన్ని చంపితే ఎవరికీ తెలవదని ఇప్పుడు ఎగ్జాంపుల్ 'మహేష్' వాళ్ళ అశోక్, పూర్ణిమ ఈ కేస్ ఉందండి. హ్మ్. జనరల్‌గా ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడే. ఆమె అవును. చదువుకుంది, ఈ అబ్బాయి చదువుకున్నాడు. ఇద్దరు మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇద్దరు పీజీ చేశారు. ఇద్దరు పీజీ చేశారు. అతను లెక్చరర్‌గా జాబ్ చేస్తున్నాడు. అమ్మాయి కూడా ఇంటి దగ్గర జనరల్‌గా చాలామంది హోమ్ ట్యూషన్ చెప్తారు. ఈమె ఇంకొంచెం స్టెప్ ఏసి చిల్డ్రన్స్‌కి ప్లే ప్లే స్కూల్. స్కూల్ కూడా రన్ చేస్తుంది. ఎంత అంటే మంచి కలిసిపోయిన సంబంధంలా కనబడుతుంది. ఈ హ్మ్. మధ్యలో ఈ బయట వ్యక్తి ఎవరైతే మహేష్ అనే అతను ఉన్నాడో, అతను ఆళ్ళతో ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం. తర్వాత ఒకవేళ అఫైర్ ఉండి ఈ అమ్మాయి కరెక్ట్ నిర్ణయం తీసుకోగలిగితే పూర్ణిమకు తనకు హస్బెండే వద్దు. నాకు ఈ అబ్బాయితో నేను ఉండగలుగుతా. జనరల్‌గా వాళ్ళ ఏజ్‌లు కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు అవును. ఆహ్, మ చనిపోయిన అతనిది 40 ప్లస్ ఉన్నాడు. హ్మ్. పూర్ణిమ 35 ప్లస్ ఉంది. 36 ఈ హస్బెండ్ 46. ఇప్పుడు 46, బాయ్ ఫ్రెండ్ వచ్చేసి 20, 25, 26లో 24 అట్లా ఉన్నాడు. ఏజ్ ఉంది. అతను చాలా 10 సంవత్సరాలు చిన్న అబ్బాయితో ఉన్నాడు. సో, ఒకవేళ అతనితోని ఉండాలనుకున్నా గూడా చట్టంలో ఉన్న అంటే ఇప్పుడు అడల్టరీ క్రైమ్ కాదు కాబట్టి హ్మ్. లీగల్‌గా డైవర్స్ హస్బెండ్‌కిచ్చి ఎవరితో ఉండదలుచుకున్నారో అతనితోని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పూర్ణిమ గారిని మనం తీసుకున్నట్లయితే పూర్ణిమ గారు నేను అశోక్ గారితో అంటే నా హస్బెండ్ అనేటువంటి అశోక్ గారితో నేను ఉండలేకపోతున్నా. అవునండి. నేను మహేష్ అనేటువంటి వ్యక్తితో ఉండాలనుకుంటున్నానని చెప్పేసని పంపించొచ్చు నోటీసు అశోక్ గారికి. అంటే జనరల్‌గా ఎట్లుంటది అంటే ఒకవేళ తను ఉండలేదనుకోండి, చెప్పడానికి హస్బెండ్‌తో ఇష్యూ అంటే ఇంకా ఈ కేస్‌లో ఏంటంటే ఈ ఆల్రెడీ ఈ విషయం హస్బెండ్‌కి కూడా తెలుసు. తను అవును. మందలించడం కూడా జరిగింది. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న న్యూస్‌ని బట్టి చూస్తే హస్బెండ్ ఒకసారి మందలించాడు. ప్రవర్తన మార్చుకుంటుందని కూడా ఆశించాడు పాపం హ్మ్. అతను. హ్మ్. హ్మ్. అతని విషయంలో ఎంత పాజిటివ్ ఉందని చూడండి. ఒక వైఫ్ అఫైర్ పెట్టుకున్నదని తెలిసినా కూడా మారుతుంది అని అతను ఒక స్టెప్ తీసుకొని ఇంకా కలిసి ఉంటున్నాడంటే అప్రిషియేట్ చేయాలి అట్లాంటోళ్ళని. హ్మ్. తను మారకపోగా అతని జీవితాన్నే తీసేసింది. ఎంతవరకు కరెక్ట్ ఇది? సో, నేనేమంటున్నా అంటే అది క్షణికావేశంలో పోతున్నారు. వీళ్ళకి ఒక లాజిక్ మిస్ అవుతున్నారు. చంపి చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. జనరల్‌గా వీళ్ళు ఒక లీగల్ నోటీస్
లేదా అతనితో ఉన్న ఇల్లును కాదని తన వస్తువులు ఏదో తను తీసుకొని అమ్మగారింటి అయితే అమ్మగారి ఇల్లు, లేదా ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతా అనుకుంటే వెళ్ళిపోయి లీగల్ నోటీస్ పంపించవచ్చు. సో అండ్ సో కారణాల వల్ల నేను ఇన్కంపాటబిలిటీ ఉంది, నేను నీతో ఉండలేకపోతున్నా చెప్తూ లీగల్ నోటీస్ ఇవ్వచ్చు, డైవర్స్కు కొట్లాడవచ్చు. ఇవన్నీ లీగల్ ప్రొసీజర్సే కదా. ఎస్. సో కానీ ఇంత ఈజీగా Hmm. ఏదైనా పని చేయకుండా దాన్ని చాలా కంజెస్టెడ్గా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఇన్ కేస్ పిల్లలు ఉన్నారు అని అంటే పూర్ణిమ గారికి, అశోక్ గారికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైనట్టు? అవునండి, ఇక రోడ్డునో పడ్డట్టే వాళ్ళ పాపం. ఇప్పుడు నాన్న లేరు, లేరు. అమ్మ ఇప్పుడు జైల్లో జైల్లో ఉంటారు. ఉంటాయి ఇప్పుడు కంపల్సరీ. ఎవరు చూస్తారు ఆ పిల్లల్ని? ఇక తప్పదు, ఇక పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చూసుకుంటారని మనం చెప్పలేం కదా. అంటే కన్నటువంటి పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలా జరుగుతుంది ఆర్ఎల్స్ లేదు అంటే భర్తకి భార్య మీద అనుమానం ఉంటే ఏదో ఒక టైం చూసి భర్త చంపేస్తున్నాడు భార్యని. ఇలాగ చాలా చూసాం. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్, ఈవెన్ 5 months 6 months ప్రెగ్నెంట్ ఉన్నటువంటి భార్యలను కూడా భర్త చంపేసి ముక్కలుగా కోసి మూసి నదిలో పడేయడం, ఇలా ఏదో జరుగుతోంది. అంటే అనుమానం వస్తే రీసెంట్గా మళ్ళీ అమీన్పూర్లోనే జరిగింది. క్రికెట్ బ్యాట్తో వైఫ్ని అనుమానంతో తలపగలు కొట్టి చంపడం జరిగింది. సో ఈ కైండ్ ఆఫ్ అనుమానాలు ఉన్నాయనుకోండి భర్తకి భార్య పైన, లిటరల్లీ హస్బెండ్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భార్య మీద అనుమానం కంటే తన మీద తనకు నమ్మకం లేకపోవడం మోస్ట్లీ. సో ఈ సిచ్యువేషన్ ఉన్నటువంటి భర్తలు ఏం చేయాలి? అలాగే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న భార్యలు ఏం చేయాలి లీగల్గా వీళ్ళు ఏంటంటే ఏదైనా డౌట్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే 1-2 సార్లు సరిపోతుందండి. జనరల్గా తను ఇప్పుడు ఈ మహేష్ విషయంలో ఉంది, పూర్ణిమ విషయంలో హస్బెండ్ చెప్పినాడు, ఇట్లా సిచ్యువేషన్ ఉంది, నీకు ఇట్లా అఫేర్ నడుస్తుంది, నాకు ఈ విషయాలు తెలిసినాయి, మార్చుకో పద్ధతి అని చెప్పినాడు. అక్కడ తను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐదర్ హస్బెండ్తోనే ఉంటానా లేదా నాకు నచ్చిన వాళ్ళతో ఉంటానా అని ఆమె క్లారిటీ నిర్ణయం తీసుకొని వాళ్ళ పెద్దవాళ్ళని పిలిపించి, సమాజానికి మంచిగా అనిపించవచ్చు, నాకు మంచిగా అనిపిస్తుంది, నేను ఆయనతో ఉండలేనని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని లీగల్గా డైవర్స్ తీసుకుంటే ఇష్యూ అయిపోయేది. వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని క్లారిటీగా తీసుకోరు. అంటే అక్రమ సంబంధాల మోజులో పడి క్షణికావేశంలో అవతలను చంపేస్తే చట్టం నన్ను పట్టుకోదనుకుంటున్నారు. అది వాళ్ళ భ్రమ మాత్రమే. నేను అనేది ఏంటంటే ఒక నోటీస్ ఇస్తే సరిపోతుంటుంది, నాకు వద్దు ఈ హస్బెండ్ అనేది, లేదా డైవర్స్ తీసుకుందామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ కూర్చొని మాట్లాడుకున్న ఆ ఇష్యూ సమస్య పోవట్లేదు, హస్బెండ్తో నేను ఉండలేను అనుకుంటే వీళ్ళు డైవర్స్కి నోటీస్ ఇచ్చుకోవడం కరెక్ట్ ప్రొసీజర్ లీగల్గా. అంతేగాని ఇట్లా చంపడం లేదా మత్తుమంది అంటే ఇప్పుడు ఆ కేసులో ఏం జరిగినది, ఫస్ట్ పాయిజన్ ఇచ్చినారు, అది కూడా సక్సెస్ కాకపోతే డౌట్ వచ్చి చున్నితో ఉరి వేసినారు, ఇది నెత్తి మీద కొట్టినారు, న్యూస్లో చూస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. సో ఇంత దారుణంగా చేయాల్సిన పరిస్థితి కాదు అటువంటి సమస్య ఉన్నప్పుడు. అఫేర్ అనేది వాళ్ళిద్దరికి సంబంధించిన, పూర్ణిమకును వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన ఇష్యూ ఉంటే హస్బెండ్ వద్దనుకున్నప్పుడు క్లియర్గా చెప్తే అయిపోతుంది. అది తల్లిదండ్రులకు నచ్చిన ఫ్రెండ్స్కో చెప్పి నా పరిస్థితి ఇట్లా ఉంది, నేను డైవర్స్ తీసుకుంటున్నా అంటే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కౌన్సిలింగ్ సెంటర్లో భార్య భర్త కలిసి ఉండాలని చెప్తారు. అట్లా కూడా ఉండలేని పరిస్థితిలో నేను డైవర్స్కి పోతా అంటే అయిపోయేది. ఎస్. అంటే అవును, మీరు అన్నట్టు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేది. బట్ కొన్ని సందర్భాల్లో ఆపోజిట్ స్పౌజెస్ ఎవరైతే ఉన్నారో అసలు చెప్పేది వినడానికి సుముఖంగా ఉండరు, చెప్పేది వినరు. సో ఇలాంటి వాళ్ళు ఎలా డీల్ చేయాలి లీగల్గా? అంటే జనరల్గా ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన ఎవరైతే ఉన్నారో అతను ఒకసారి ఆల్రెడీ మందలించినాడు, వాళ్ళ పేరెంట్స్ పిలిచి కూడా చెప్పి ఉంటాడు నాకు తెలిసి. అట్లాంటప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ఇది ఎటువైపు దారి తీస్తుంది? హింసకే దారి తీస్తుంది. ఒక భార్య భర్త ఇప్పుడు ఈ అమ్మాయి పూర్ణిమ వాళ్ళ తల్లిదండ్రులు కూర్చొని సీరియస్గా నిర్ణయం తీసుకుని ఉండే. ఎందుకు అంటే హస్బెండ్తో వద్దనుకున్నది, వేరే అతనితో ఉంటుందని వాళ్ళ దగ్గర వచ్చినాక మరి ఈ సంసారం ఎటు పోతుందని చూడాలి తప్ప కలిసి ఉండండి, మీరు కలిసి ఉంటే కలిసిపోతారు అనే ధోరణిలో పోతే చివరికి జరిగింది ఏంటండి? ఒక పర్సన్ లైఫ్ ఎండ్ అయిపోయింది కంప్లీట్గా. సో దేనికైనా కానీ మీరు అన్నట్టు కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది. జనరల్గా వాళ్ళ సందర్భంలో కూర్చొని మాట్లాడుకోవడం కూడా జరిగింది. అబ్బాయి చెప్పిండు అన్నట్టు మొదలైన. సో అటువంటి సందర్భంలో పూర్ణిమ కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఐదర్ హస్బెండ్తోనే ఉండాలి, ఇది మొత్తానికి ఇక్కడ ఫుల్ స్టాప్ చెప్దాము, నా జీవితం మంచిగా ఉంది, ఇలా ఉంటాను అని చెప్పాలి. లేదు అనుకుంటే లేదండి నాకు పలానా వ్యక్తి నచ్చినాడు, నువ్వు ఏమన్నా అనుకో, నువ్వు నా మీద దాడి చేసినా అంతే, నేను నీతో ఉండలేను అని డైవర్స్ తీసుకొని బయటకు వచ్చేస్తే అయిపోయేది. అక్కడ చిన్న పాయింట్లో అయిపోయేది. ఆ రోజు దాడి జరగవచ్చు ఆమె మీద, హస్బెండ్ కోపంతో ఇంకేమైనా మాట్లాడి ఉండవచ్చు, దాడి జరగవచ్చు. అంతేగాని ఇంత పెద్ద క్రైమ్ అయ్యేదే ఉండదు. అవును, మేబీ అశోక్ గారు పూర్ణిమ లాగా కనుక ఆలోచించుంటే ఈవెన్ ఇప్పుడు అశోక్ గారు ఉన్న ప్లేస్లో పూర్ణిమ గారు ఉండాల్సి వచ్చేది అన్ఫార్చునేట్లీ. బట్ జరిగింది. బట్ సమ్ టైమ్స్ ఇదే సిచ్యువేషన్స్ని
మన ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సో, అక్కడ ఫ్రెండ్స్ కూడా అతన్ని ఇంకా లైఫ్ ఎండ్ చేద్దాం, మర్డర్ చేద్దాం అంటే దే ఆర్ సపోర్టెడ్ సమ్‌టైమ్స్. ఇప్పుడు ఇన్ కేస్ ఈ పూర్ణిమ అశోక్ కేస్‌లో కూడా తీసుకుంటే మహేష్ వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తే ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేసిండంట. అంటే జనరల్‌గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి? ఓకే. అఫెయిర్ ఉందన్న విషయం కూడా చాలా వరకు తప్పది. ఎందుకంటే మ్యారీడ్ వుమెన్, హస్బెండ్ ఉన్నాడు, మంచి జీవితం ఉంది. అసలు సాయి అనే అబ్బాయి మహేష్‌కి సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ చేసినా కూడా డైవర్స్ తీసుకోండి సార్ అని చెప్పి అడ్వైజ్ చేస్తే బాగుండేది. అంతేగాని అతన్ని చంపుదాము అంటే ఇతను కూడా ఒక చేతి వేయడం అది చాలా వరకు తప్పు. ఇప్పుడు ఆయన లైఫ్ కూడా స్పాయిల్ అయినట్టే. 100% కదండి. ఇప్పుడు మహేష్‌కును, పూర్ణిమకు సంబంధించిన కేసు కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా ఇన్వాల్వ్ అయ్యారు. చంపారు. ఇప్పుడు జైలుకు పోయే పరిస్థితులలో ఉన్నారు. ఆల్రెడీ అరెస్టెడ్. సమ్ ఇష్యూస్ ఆర్ గోయింగ్ ఆన్. అట్లాంటి సందర్భంలో సాయికి ఏం సంబంధం అతని ఫ్రెండ్‌కి? అదే కదా పాపం. అసలు ఎటు లేకుండా సంబంధం లేకుండా మధ్యలో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. సో ఫైనల్లీ ఏదేమైనా కానీ కూర్చొని మాట్లాడుకోవడం లేదా లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడమో చేస్తే మంచిది. చాలా మందికి నేను చెప్పేది ఒకటేనండి. మీరు లాజిక్ మిస్ కావద్దు. హస్బెండ్ వద్దు అనుకుంటే డైవర్స్ ఇయ్యండి. భార్య వద్దు అనుకుంటే డైవర్స్ ఇయ్యండి. లీగల్‌గా అడ్వకేట్‌లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి ఒక చిన్న 2,000-5,000 లోపల లీగల్ నోటీస్ ఉంటది. ఇగో నీకు నీ భర్త ఎనీ వన్ స్పౌస్ ఇంకో స్పౌస్‌కి ఇగో ఈ పాయింట్స్ వల్ల నాకు నీకు ఇంకంపాటిబిలిటీ ఉంది. మనకు పడట్లేదు. మనం దూరం ఉందాము. నువ్వు అగ్రెసివ్‌గా కాకు, నేను అగ్రెసివ్ గాను. ఏమన్నా ఆస్తిపాస్తులుంటే పంచుకుందాం, పిల్లలుంటే పంచుకుందాం అని క్లారిటీగా ఒక లీగల్ నోటీస్ ఇస్తే సరిపోయే విషయానికి చంపుకునేదానిక డ్రమ్ములలో పెట్టడం, కుక్కర్లలో ఉడకబెట్టడం, సిమెంట్ డ్రమ్ములలో పెట్టడం. ఎంత ఎక్స్ట్రీమ్‌గా ఆలోచిస్తున్నారంటే చంపే విషయంలో. బట్ ఒక మనిషిని అది కరెక్ట్ కాదు. బతకనిద్దామనో లేకపోతే నేను బతుకుతా. ఇప్పుడు చంపిన తర్వాత ఆయనేం బయట ఉన్నాడు కదా, జైల్లోనే ఉంటాడు. అక్కడ ఏమైనా సుఖంగా ఉంటాడా? అక్కడ కూడా సుఖంగా ఉండరు ఎవరు కూడా. సో అది ఆలోచించుకోవట్లేదు. నిజంగా మీరంటే ఆ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అంటే వెంట్రుక వాస అంటాం కదా, అదొక్కటి కొంచెం దాటు క్లారిటీ ఇచ్చుకోవడం ముఖ్యమండి. ప్రతి జీవితంలో నేను చెప్తాను, ఎనీ రిలేషన్స్లో కూడా క్లారిటీ ఇచ్చుకుంటే ఎటువంటి క్రైమ్ కానీ అఫెన్స్ కానీ అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు అన్నట్టు అశోక్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు అనుకుందాం లీగల్ నోటీసు పూర్ణిమ గారికి. బట్ ఆర్ఎల్స్ లేదంటే పూర్ణిమ ఇచ్చారు అనుకుందాం అశోక్కి. బట్ అశోక్ గారు యాక్సెప్ట్ చేయలేదు నేను డివోర్స్ ఇవ్వడానికి. కేసు నడుస్తుంటది. మీ ఇంట్లో మీరు ఉంటారు, అశోక్ ఇంట్లో అశోక్ ఉంటాడు, పూర్ణిమ ఇంట్లో పూర్ణిమ ఉంటుంది. ఆమెకు నచ్చిన బాయ్ ఫ్రెండ్తో ఆమె తిరుగుతుంది. కానీ ఒక అఫెన్స్, క్రైమ్, ఒక మర్డర్ అనేది జరగదు కదండి. ఇప్పుడు ఆయన అశోక్ గారు ఇప్పుడు హస్బెండ్ యొక్క జీవితం తీసేయడానికి ఎవరు రైట్ ఇచ్చినారు ఈమెకు చెప్పండి? ఇప్పుడు అశోక్ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. పిల్లల గురించి అయితే ఇంకా బయటికి రాలేదు. సో మరి ఉన్నారా లేదా అని కూడా డౌట్. ఇప్పటి వరకు ఇంకా బయటికి రాలేదు ఆ విషయం. ఇప్పుడే తెలుస్తుంది కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. పిల్లలు ఉన్నారా, ఉంటే ఎక్కడ చదువుకుంటున్నారు. ఇంకొక లాజిక్ ఏంటంటే, ఒకవేళ మనం అనుకున్నట్టు లీగల్ గా డైవర్స్ ఈమె నోటీస్ పంపించేది ఉంటే అశోక్ లైఫ్ అశోక్ ఉండేది, పూర్ణిమ ఉన్న మహేష్ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే వాళ్ళు అనుకుందాము. కాకపోతే హ్యాపీగా ఉండేవాళ్ళు కావచ్చు ఒక పూర్ణిమ విషయానికి వచ్చేది ఉంటే. కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు సొసైటీ అందరికి తెలిసింది, ఒక మర్డరర్ అయింది, ఒక జీవితం తీసేసింది. ప్రతి ఒక్కరు ఆమెను ఐడెంటిఫై చేస్తారు, మొగని చంపింది భార్య అని. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు చంపిన తర్వాత ఇప్పుడు మహేష్తో ఉండలేదు పూర్ణిమ. అంతే కదా. తను సింగిల్ గా ఎన్ని రోజులు శిక్ష పడితే అన్ని రోజులు జైల్లో ఉంటారు. జైల్లో ఉంటారు. అదే కలిసి ఉండరు. ఇప్పుడు కలిసి ఉండడానికి చేసింది కానీ కలిసి ఉండరు. అదే ఇందాక నుంచి మీరు అన్నట్టు ఆ లాజిక్, ప్రతి ఒక్కరు లాజిక్ మిస్ అవుతున్నారు ఆ కైండ్ ఆఫ్ ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు. సో అట్లీస్ట్ ఆ ట్రాన్స్లోకి వెళ్లకుండా ఎవరి జీవితం వాళ్ళు సుఖ సంతోషంగా మా దగ్గర కూడా చాలా రిలేషన్స్ వాళ్ళు ఇష్యూస్, అమ్మాయి అబ్బాయిలు చాలా మంది వస్తుంటారు. నేను ఒకటే చెప్తా, కలిసి ఉన్నా కలిసి ఉండకున్నా మీరు కరెక్ట్ కమిట్మెంట్ ఇచ్చుకోండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు, క్లారిటీ లేని లైఫ్లు లీడ్ చేయకండి. క్లారిటీ ఇచ్చుకోవాలి. ఇబ్బంది ఉంది, డిస్ప్యూట్ ఉంది, ఇది నాకు ఇబ్బంది ఉంది, ఇది చెప్పుకోండి. చెప్పిన తర్వాత కూడా అవతల వాడు చేసిండే ఫూలిష్నెస్ కిందకి వస్తుంది. మీరు ఏం చెప్పకుండా ఉంటేనే అవతల వాడు పొసెసివ్గా తీసుకొని దాడిలో ఇంకేదైనా జరిగే అవకాశం. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారు స్పౌజెస్ విషయంలో. సో రిలేషన్ కావచ్చు, స్పౌజ్ విషయంలో కావచ్చు. సో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు, కొద్దిగా లాజిక్ మిస్ అయిపోయి. సో ఇక్కడి నుంచి అయినా లాజికల్గా ఆలోచించుకుని స్పౌజ్ని ఒకరికొకరు ఏమి హర్ట్ చేసుకోకుండా, వాళ్ళు హర్ట్ చేసుకోకుండా ఎవరి జీవితం వాళ్ళు హ్యాపీగా లివ్ చేయాలని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.